తెలంగాణలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోసం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, బొల్లా బ్రహ్మనాయుడు కోసం పోలీసుల గాలింపు వ్యవహారంలో తాజా సమాచారం ఏంటి? పవన్, హైదరాబాద్ లోని గండిపేట సమీపంలో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కాజేసేందుకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు కుట్ర పన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని ఛేదించడంతో పాటుగా మొత్తం 10 మంది పైన కేసు నమోదు చేసి 4గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు కావడంతో ఆయన కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొదట అరెస్ట్ 3 రోజుల క్రితం ఆ వ్యవహారం బయటకు వచ్చిన సమయంలో కొంతమంది అరెస్ట్ చేసినప్పటికీ బొల్లా బ్రహ్మనాయుడు అప్పట్లో పరారులో ఉన్నట్టుగా హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. అయితే అప్పుడు ఆయన వినుకొండలో పార్టీ తరఫున నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి పత్రికల్లో కూడా ప్రధానంగా వార్తలు రావడంతో ఇప్పుడు బ్రహ్మనాయుడును అరెస్ట్ చేసేందుకు తెలంగాణ నుంచి సిసిఎస్ పోలీసు బృందాలు పల్నాడు జిల్లాకు చేరుతున్నాయి. నిన్న రాత్రి వాళ్ళందరూ కూడా పల్నాడు జిల్లాకు వచ్చి బొల్లా బ్రహ్మనాయుడు నర్సరావుపేటలో ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు నివాసం వద్దకు వెళ్లారు. నివాసం ఆయన ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టగా ఆయన ఇంట్లో లేరని తెలిసింది. ఇంట్లో కుటుంబ సభ్యులు వారు పని వాళ్ళు మాత్రమే ఉన్నారు. వారితో మాట్లాడిన అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బ్రహ్మనాయుడు ఏదైనా సురక్షిత ప్రాంతంలో అజ్ఞాత ప్రదేశంలో ఇబ్బంది లేకుండా పోలీసులు కళ్ళు కప్పి దాక్కున్నారన్నట్టుగా వాళ్ళకైతే సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనే దానిపైన కూడా తెలంగాణ పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసుల రాకకు సంబంధించి అయితే ఇక్కడికి స్థానిక పోలీసులకైతే ముందస్తు సమాచారం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత తాము ఇక్కడికి వచ్చామని చెప్పేసి నర్సరావుపేట పోలీసులకైతే ఒక సమాచారం అయితే ఇచ్చారు తప్ప వారిని వెంట పెట్టుకుని వెళ్ళడం కానీ ఇలాంటివి చేయలేదు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసు బృందాలు మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. బ్రహ్మనాయుడుకు సంబంధించి డైరీ వ్యాపారం కూడా ఉంది. ఇప్పుడు డైరీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కావచ్చు, లేకపోతే వినుకొండలో ఉన్నటువంటి ఆయన పార్టీ కార్యాలయం ఇక్కడికి కూడా వెళ్లి పోలీసు బృందాలు అయితే తనిఖీలు చేసినట్టుగైతే సమాచారం ఉంది. దీనికి సంబంధించి బ్రహ్మనాయుడు అయితే 3 రోజుల క్రితం ఈ వ్యవహారం బయటపడడంతో అప్పటి నుంచి కూడా ఆయన 6 సాయంత్రం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతమంది దీనికి సంబంధించి అయితే ఆ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఆ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి కానీ ఆయన ఆచూకీ అయితే తెలియలేదు. ఇంకా కూడా పల్నాడు జిల్లాలోనే 1-2 బృందాలు ఉండి ఆ బ్రహ్మనాయుడు సమాచారం కోసం ఆయన ఆచూకీ కోసం అయితే వాళ్ళైతే వేచి చూస్తున్నారు. సమాచారం వచ్చిన వెంటనే ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం పైన వచ్చి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసేందుకు అయితే సిసిఎస్ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఇంట్లో అయితే పురోగతి అయితే సాధించినట్లయితే ఏమి కనిపించట్లేదు. పవన్, ధన్యవాదాలు చంద్రశేఖర్.